హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్. ఈరోజు పన్నీర్ బఠానీ మసాలా కర్రీ చేసుకున్నాను. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి చాలా రుచికరంగా ఉంటుంది. ఏ విధంగా చేసుకున్నానో చూసేద్దాం రండి. ముందుగా అయితే మనం మసాలాను అయితే తయారు చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాసు, బిర్యానీ ఆకు, 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు అయితే బాగా వేయించుకోవాలి. వీటన్నింటినీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాసేపు వీటిని వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటాలను అయితే బాగా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వీటిపైన మూత పెట్టుకొని కాసేపు అయితే వీటిని మగ్గించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి. చల్లగా అయిన తర్వాత వీటిని అయితే మిక్సీ వేసుకోవాలి. ఈ మసాలా అనేది చల్లగా అయిపోయింది కదండి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఈ విధంగా పేస్ట్ లాగా అయితే ఈ మసాలాను అయితే తయారు చేసుకోవాలి. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే కాసేపు వీటిని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ పన్నీర్ని అయితే మనం వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వీటిని వేయించుకోవాలి. బటర్ వేసి కూడా వేయించుకోవచ్చండి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 4 పచ్చిమిరపకాయలని, కొంచెం కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు, మన కారంకి తగినట్టు కొంచెం కారం అయితే వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని మాడిపోకుండా కాసేపు అయితే వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. వీటన్నింటినీ కూడా బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇందులోకి అయితే నేను ఉడికించుకున్న గ్రీన్ బఠానీని అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా పేస్ట్ని తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా మనం కాసేపు అయితే వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కాసేపు అయితే మూత పెట్టి ఉంచేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే బాయిల్ అయిపోయింది. బాగా అయితే ఉడికింది కదా. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతిని అయితే మనం వేసుకుందాం. కసూరి మేతి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకైతే పన్నీరు బఠానీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్లో మరెన్నో రెసిపీస్ ఉన్నాయండి, అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.